కీర్తనలు 120 ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నూట 21వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు పునకడు. ఇశ్రాయేలులను కాపాడువాడు పునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండు. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు ఈ 8వ నెలలో మొదటి ఆదివారం దేవుడు మనకి గొప్ప వాగ్దానం ఏంటి? ఏమంటున్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు పునకడు, నిద్రపోడు. అంటే యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగులదు. ఏ కరోనా వైరస్ నిన్ను చేరదు. ఆమేన్. దేవుడు వాగ్దానాలు చూడండి, మనం నమ్మాలి. ఏమని నమ్మాలి? మరి వార్తతో దేవుడు ప్రభు ఏమంటున్నారు? నీవు నమ్మితే మహిమను చూస్తాం. నమ్మాలి, విశ్వాసంతో మాట్లాడాలి. మనం విశ్వసించాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. ఆ మాట చూడండి, ఎక్కడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నుంచి చదువుదాం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. హల్లెలూయా. ఎలాంటి ఆత్మ కలిగిన వారంగా ఉండాలి మనము? విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారిగా మనం అందరం ఉండాలి. విశ్వసించాను కనుక మాట్లాడుతున్నా. మనము కూడా నువ్వు విశ్వసిస్తే దేవుని వాగ్దానాలు కావచ్చు, దేవుని మాట కావచ్చు, ఏదైనా సరే నువ్వు విశ్వసిస్తే నువ్వు ఏం చేయాలి? మాట్లాడాలి. అందుకనే హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. హృదయంలో ఏం చేయాలి? మనము విశ్వాసం ఉంచాలి. నోటితో మాట్లాడాలి, పలకాలి. విశ్వసించింది కనుక నేను మాట్లాడుతున్నా. నువ్వు విశ్వసిస్తే నువ్వేం చేయాలి? మాట్లాడాలి. విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి. విశ్వాసము అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ కలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. మేము కూడా విశ్వసిస్తున్నాం కనుక మేము మాట్లాడుతున్నాం. మాట్లాడాలి. విశ్వసించిన వారు మాట్లాడాలి. హృదయంలో నువ్వు విశ్వసిస్తే
నోటితో నీవు ఇతరులతో కానీ నువ్వు ఎవరితోనైనా సరే మనం మాట్లాడాలి. విశ్వసించితిని కనుక నేను మాట్లాడుతున్నా, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నాకు పగల ఎండ దెబ్బైనా తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదు. ఏ వైరస్ కూడా మా గృహంలోకి కానీ మా మీద కానీ ఎవరి మీద కూడా రాదు. ఏ అపాయము మా గుడాన్ని సమీపించదు. విశ్వసించి నువ్వు మాట్లాడాలి. విశ్వసించు అంటే ఆత్మ. ఏ ఆత్మ కావాలి? విశ్వాసంతో కూడిన ఆత్మ కావాలి. ఉందా విశ్వాసం? నమ్ముతున్నావా? నిన్ను నేను ఎన్నడూ విడవను ఎడబాయను అనే మాట ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాట ఉంటుంది. హెబ్రీయులకు పాత నిబంధనలో కూడా ఉంది, కానీ ఇక్కడ కూడా పౌలు భక్తుడు అంటున్నాడు. 13వ అధ్యాయం చూడండి, 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. ధైర్యం ఉందా? ధైర్యం. పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువే నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు ఏం చేస్తాడు? ఈ కరోనా వైరస్ ఏం చేస్తుంది? ఈ సమస్యలు ఏం చేస్తాయి? ఈ అప్పులు ఏం చేస్తాయి? ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుంది? ఏమీ చేయలేడని ధైర్యంతో చెప్పగలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం? విశ్వాసంతో కూడిన ఆత్మ నువ్వు కలిగి ఉంటే నువ్వు ధైర్యంతో మాట్లాడగలుగుతావు. విశ్వసించింది కనుక నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. నువ్వు విశ్వసిస్తే నువ్వు మాట్లాడతావు. విశ్వసిస్తున్నావా? ఇక్కడ అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమన్నాడు? నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. హల్లెలూయా. నీ ఇంత గొప్ప వార్త ఇది. నువ్వు విశ్వసిస్తే నువ్వు మాట్లాడుతావు. పారిపోతామా? ఎప్పుడైనా సరే మన దగ్గరకు వచ్చిన సమస్య నుంచి మనం దూరంగా వెళ్ళిపోతే అది నీ వెనకే వస్తుంది. కానీ నువ్వు సమస్య వచ్చినప్పుడు దానితో పోరాడి దాన్ని నువ్వు జయించాలి. ఎలా నువ్వు జయించగలుగుతావు? దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు, శ్రేష్టమైన వాగ్దానాలు, వాటిని నువ్వు నమ్మాలి. స్వప్న ఉంది కదా, ఆ స్వప్న కొత్తగా వస్తున్నారు కదా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే వాళ్ళ అబ్బాయి తప్పాడు ఇంటర్లో, అన్ని సబ్జెక్టులు కదా, అన్నీ తప్పాడు. ఎవరైనా ప్రార్థన చేస్తామా? తప్పితే అయ్యో తప్పేలా అనుకుంటాం. కానీ ఏమైనా ప్రార్థన చేస్తుందో తెలుసా? తప్పాడు ప్రభా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మా అబ్బాయి పాస్ కావాలి అంతే. ఎవరైనా చేస్తారా? కానీ ఆ మరుసటి రోజే న్యూస్లో వచ్చిందంట, ఏమని? అందరినీ పాస్ చేస్తున్నారు. ఇంటర్ వాళ్ళని తప్పినా కూడా అందరినీ పాస్. అంటే ఏంటంటే మనము నమ్మి విశ్వసించి మాట్లాడాలి. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే అన్ని సమకూరుస్తాడు, ఆ టైంకి అన్ని సమకూరుస్తాడు. విశ్వసించితిని కనుక నేను మాట్లాడాను. పౌలు భక్తుడు అన్నాడు. మనము కూడా విశ్వసిస్తే మనం కూడా ఏం మాట్లాడాలి? ప్రభు ఎందుకులే నాయన, చుట్టుపక్కలందరూ ఎక్కడ చూసినా వైరస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు, ఇక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోతా, ఈ సమస్య నుంచి దూరంగా వెళ్ళిపోతా, వస్తుంది నీ అంకే, కాకపోతే కొద్దిగా ఆలస్యం. అవునా కాదు? మళ్ళీ ఇదే తక్కువలు ఇంకోటి వస్తుందంట, భయోహారంట. ఇంతకుముందు మనం యుద్ధాలు అంటే ఏమనుకునే వాళ్ళం? సైనికులే దేశం అంటే సరిహద్దుల్లో ఉండి వాళ్ళు యుద్ధాలు చేస్తారు అనుకుంటాం. కానీ ఇప్పుడు యుద్ధాలు చేసే అవసరం లేదు.
ఇదిగో ఇలాంటి వైరస్లు పంపిస్తే చాలు. చైనా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అంట వైరస్. ఏమో దేవుడి చిత్తం, మన చేతుల్లో ఏం లేదు కదా, అంత దేవుడి చిత్తం దేవుడి చేతుల్లో ఉంది. మనం అయితే మనది ఒక్కటే ప్రార్థన చేసుకోవాలి, సిద్ధపడాలి. మనం ప్రభా నన్ను సిద్ధపరిచి, నీ రాకడికి నన్ను సిద్ధపరచు. ఇంకా ఏ లోపాలు ఉన్నాయో, నాకు ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని జయించగలిగే శక్తి నాకు దయచేయండి. మనం సిద్ధపడాలి. ఈ దినాలు సిద్ధపడే దినాలు. ఎందుకంటే ముందు రోజులు మంచి కాదు. కాబట్టి మనం విశ్వాసంతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏ అపాయము నా గుడారము సమీపించదు. హల్లెలూయా. ఆయన నీ ప్రాణమును కాపాడుతానంటున్నాడు. నువ్వు చెప్పాలి. విశ్వసిస్తే కనుక నువ్వు చెప్పగలగాలి, నువ్వు మాట్లాడాలి. నీ పక్కాలు భయపడుతున్నారు అనుకో, నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలి? మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. హల్లెలూయా. నా ప్రాణాన్ని కాపాడుతాడు. ఏ వైరస్ మా దగ్గరికి రానే రాదు. చెప్పగలుగుతా, విశ్వసించి మాట్లాడుతాడు. ఏమని చెప్పాలి? నా దేవుడు నన్ను ఏ మాత్రం ఇడువను ఎడబాయనని చెప్పాడు. నన్ను ఎప్పటికీ నన్ను విడిచిపెట్టడు. నువ్వు మాట్లాడాలి. విశ్వసిస్తే నువ్వు మాట్లాడాలి. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే, నువ్వు నమ్ము. ముందు ఏం చేయాలి? నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. కానీ నువ్వు నమ్మట్లేదే, నువ్వు మాట్లాడటలేదే. విశ్వసించి విశ్వాసపు మాటలు మనం మాట్లాడాలి కదా. అందుకనే రక్షణ ఎలా వస్తుందని చెప్తున్నాడు? హృదయములో విశ్వసించి నోటితో హల్లెలూయా. అప్పుడు రక్షణ అంటే నోటితో మనం మాట్లాడాలి. నువ్వు హృదయంలో ఏమి విశ్వసించావో దాన్ని నువ్వు మాట్లాడాలి. అందుకని ఈ వాగ్దానం ఈ ఆగస్టు నెలలో మనం వచ్చాం కాబట్టి దేవుడు ఏమంటాడు? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఇది మొదలుకొని నిరంతరము మనల్ని కాపాడతాడంట. ఆమేన్. హల్లెలూయా. నిరంతరము కాపాడే దేవుడు. ఎవరు ఉంటారండి ఇలా నిరంతరము కాపాడేవాళ్ళు? ఎవరైనా ఉంటారా? ఎవరుంటారా? ఇవాళ ఏంటంట? ఇవాళ ఏం రోజు? ఇవాళ ఏం రోజు ఏంటి? ఎవరు చెప్పి బ్యాండ్ లేదేంటి? అంటే కరోనా వల్ల కట్టుకోలేదా? ఎవరైనా కట్టుకున్నారా? అయ్యో, ఎందుకని? ఫ్రెండ్షిప్ డే కదా. తెలీదా? లేకపోతే కట్టేదా? నేనా తెలుసా నీకు? తెలీదా? ఏం జ్యోతి తెలుసా? ఫ్రెండ్షిప్ డే. ఎందుకని కట్టలేదు మరి? ఎవరు లేరా మీకు ఫ్రెండ్స్? ఉన్నారా ఫ్రెండ్స్? అబ్బా, ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంత పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్కి పంపిస్తాం కదా స్టార్టింగ్లో, మా ఫ్రెండు అంటాడు. ఏమంటారు ఆ పిల్లలు కూడా? మా ఫ్రెండ్ అంటాడు. వాళ్ళకి ఏదైనా పెట్టలేదు అనుకో, జ్వాలాల ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఫ్రెండ్స్ వస్తారు, ఇంతుంటాళ్ళు వస్తారు. అసలు వాళ్ళు ఏమన్నా అన్నా కూడా ఏమన్నా, అసలు ఏదైనా వండితే అసలు ముందు గబగబా తీసుకెళ్ళి మాత్రం వాళ్ళకి పెట్టేస్తారు. అదేంటి నువ్వు తినవా అంటే, మా ఫ్రెండ్కి పెట్టాలని, ముందు మా ఫ్రెండ్కి పెట్టాలని. మా ఫ్రెండ్ అంటే ఇంతప్పటి నుంచి ఎవరు ఉంటున్నారు? ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఉన్నారా? అందరికీ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? ఎలాంటి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఉన్నారు, చేతులు ఎత్తండి. అందరూ ఎత్తండి, కరెక్ట్గా ఎత్తాలి. ఏంటి ఎక్కడా? నీకు లేరా? లేరా? చాలా విచిత్రం. లేని వాళ్ళు ఉండరు. ఏం హుస్సేను ఉండారా ఫ్రెండ్స్? ఉన్నారు. నీకు ఒకటికే కలేది, నాకు ఉన్నారు ఫ్రెండ్స్. నీకు లేరా? ఎక్కడా? ఫ్రెండ్స్ అందరికీ ఉంటుంది. కానీ ఆ ఎన్నుకోవటంలోనే ఉంటుంది. ఫ్రెండ్స్ని ఎన్నుకోవటంలోనే ఉంటుంది. ఎలాంటి ఫ్రెండ్ని నువ్వు ఎన్నుకుంటున్నావు అనే దానిలోనే
నీవేంటనేది. అందుకని ఒక సామెత ఉంది కదా, ఏ సామెత? వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడివో చెప్పేయచ్చు. మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు తెలిస్తే నువ్వు కూడా ఎలాంటి దానివో ఎలాంటి వాడివో తెలిసిపోతున్నావు. ఎందుకని? సహవాస దోషం. చెడ్డ సహవాసం అయితే ఒక సామెత అది కూడా అంటారు. ఏంటి? ఒక బొగ్గు ఉందనుకోండి, బొగ్గు బాగా కాలుతుంది అనుకోండి, ఆ బొగ్గును ఎవరైతే పట్టుకుంటారో, బొగ్గు కాలేటప్పుడు పట్టుకున్నా నిన్ను కాల్ చేస్తుంది, ఆరిపోయినాక పట్టుకున్నా నీ చేతికి ఏమవుతుంది? చెడ్డ స్నేహితులు అలాంటి వాళ్ళు. చెడ్డ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? నువ్వు ముట్టుకున్నా నువ్వు కాలిపోతావు. మండేటప్పుడు అంటే ఆ బొగ్గు అలాంటిది. ఆ బొగ్గు మండేటప్పుడు పట్టుకున్నావా నిన్ను కాల్ చేస్తుంది, ఆరిపోయినాక పట్టుకున్నావా నీకు అంటించేస్తుంది. చెడ్డ స్నేహితులు అలాంటి వాళ్ళు. హల్లెలూయా. అందుకని ఇవాళ కొంచెం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ అసలు ఎవరు మనకి అసలైన స్నేహితులు ఎవరు? మనం ఎప్పుడు వింటాం కదా, అసలైన స్నేహితులు ఎవరు? ఆ పాట ఉంది కదా, ఎన్నో పడ్డది? చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. అందరూ ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం, లోకాన లేనంటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం, లోకాన లేనంటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, పాడాలి. నీ స్నేహితుడుగా ఉన్నాడా యేసు ప్రభు? కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం,
గ్రంథంలో 17వ అధ్యాయంలో 17వ వచనం ఉంది కదా, చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు, ఈ దినాల్లో నిజమైన స్నేహితుడు ఒక్కళ్ళు కూడా లేరు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక నిన్ను ప్రేమిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నిజమైన స్నేహితుడైతే మేలుకోరి, ఇంకొక చోట ఉంటారు కదా, మేలుకోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. మన నిజమైన స్నేహితుడు యేసయ్యే. ఎందుకంటే గాయం చేస్తానే ఉంటాడు కదా. చేస్తాడా? ఎలా చేస్తాడు గాయం? ఎలా చేస్తాడు గాయం? మనల్ని వాక్యం మనల్ని గద్దిస్తుంది, మనకి బుద్ధి చెప్తుంది, మనకు ఉపదేశిస్తుంది, మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండొద్దు, అలా ఉండు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పి వాక్యం ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నిజమైన స్నేహితుడు కూడా ఏం చేస్తాడు? ఒరే, వాళ్ళతో స్నేహం వెళ్ళకరా, వాళ్ళతో నువ్వు మాట్లాడవకరా, నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దురా, అలాంటి పనులు చెయ్యొద్దు అని నిజమైన స్నేహితుడు నిజంగా నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడంటే నిన్ను గద్దిస్తాడు, నిన్ను సరిచేస్తాడు. నిజమైన స్నేహితుడైతే. కొంతమంది ఈ దినాల్లో స్నేహితులు ఎలా ఉన్నారు అంటే ఒక్కళ్ళు కూడా లేరు. నిజమైన, మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ హృదయం, మీకు నిజమైన స్నేహితుడు ఉన్నాడా? నువ్వు త్రోవ తప్పి నడుస్తుంటే అది కాదు, ఇలా నడువు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? నీకు ఉన్నారా? చెప్పండి. ఇంకా మంచి వాళ్ళని చెడగొడతారు కొంతమంది. మనకి బైబిల్లో చాలా మంది తెలుసు. మంచి మార్గంలో నడిచే వాళ్ళని ఆ స్నేహితులు కొంతమంది ఏం చేస్తారంటే నెమ్మదిగా వాళ్ళని వాళ్ళ మార్గంలోకి నడిపిస్తారు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఆడపిల్లలు, ఇద్దరు ఆడవాళ్ళు. ఆ అమ్మాయి చాలా మంచిది, పల్లెటూరు నుంచి వచ్చి ఏదో మంచిగా చదువుకోవాలని హాస్టల్లో ఉంటారు, చదువుకున్నారు. ఆ రూమ్లోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది. ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి కదా, అలా ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి జాబ్ చేస్తున్నానని చెప్పింది కానీ జాబ్ చేయదు. ఈ అమ్మాయి అలవాటు ఏంటంటే ఫ్రెండ్స్గా చేసుకొని వాళ్ళని మాయ చేసి వాళ్ళని తప్పు త్రోవలో నడిపించి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించడమే ఈమె లక్ష్యం అన్నమాట, ఈమె ఆలోచన. అలా పాపం ఆ అమ్మాయి అమాయకురాలు, చాలా అమాయకంగా ఉంటుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది? చాలా అమాయకులు. ఎలా అంటే సిటీ యొక్క ఫ్యాషన్లు తెలియదు అమ్మాయికి. మంచిగా ఫుల్గా డ్రెస్లు వేసుకుంటుంది, మంచిగా జల్లు వేసుకొని, మంచిగా చున్నీ వేసుకొని. ఇప్పుడు వాళ్ళు అవి లేవు, నేను చెప్పి అన్నీ లేవు. కొంతమందిలో అసలు లేవు. ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి, వాళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ, వాళ్ళ మేకప్లు కానీ. ఈ రోజుల్లో మేకప్ కిట్ లేని వాళ్ళు ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, లిప్స్టిక్ దగ్గర నుంచి, లేకపోతే పైన మేకప్ వేసుకునే దగ్గర నుంచి చాలా ఉంటాయి. ఆ అమ్మాయికి అవి ఏమీ తెలియదు, మంచిగా చదువుకుంటుంది. ఆ అమాయకత్వాన్ని అమ్మాయి ఏం చేస్తుందంటే చాలా ఫ్రెండ్గా ఉండి నెమ్మదిగా, ఫోన్ లేదు అమ్మాయి దగ్గర, ఫోన్ ఉండదు. చాలా ఆశ్చర్యపోతుంది, అయ్యో ఈ దినాల్లో నీకు ఫోన్ లేకపోవటం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యం, ఇది చాలా వింత. అవునా? ఎవరి చేతుల్లో ఫోన్ లేకపోతే అది వింతేనా? అది వింత. అయ్యో నీకు ఫోన్ లేదా అని చెప్పి ఏం చేస్తుందంటే ఒక ఫోన్ కొనిస్తుంది అమ్మాయి మొట్టమొదట. అంటే ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? వాళ్ళది ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవటమే, విలువైనవి
ఇస్తేనే వాళ్ళు కూడా ప్రేమిస్తారేమో తెలియదు. అయితే ఈ అమ్మాయికి ఇస్తూ ఉంటాం మొదలుపెట్టింది. ఇంకోటి ఆ అమ్మాయికి ఫోన్ కొనిచ్చింది, తర్వాత బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళింది, తర్వాత జీన్స్ ప్యాంట్లు వేయటం నేర్పించింది, హెయిర్ స్టైల్స్ నేర్పించింది, అంతా మారిపోయింది. అమ్మాయి కనిపిస్తుంది, అప్పుడప్పుడు ఆలోచిస్తుంది, ఏంటి నేనేనా ఇలా మారిపోయింది, నేనేనా ఇలా చేస్తుంది, ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఏంటి ఇలా అయిపోయాను. అది ఎవరి ప్రభావం? అది ఎవరి ప్రభావం? ఫ్రెండ్స్. అయితే కొద్ది రోజులకి ఏం చేసింది, క్లబ్కి తీసుకెళ్ళి, ఏంటి అక్కడ ఆడాళ్ళు మొగాళ్ళు కలిసి డ్యాన్సులు చేస్తారు కదా, అలాంటి దానికి తీసుకెళ్తే మొదట చాలా మొహమాట పడింది అమ్మాయి, చాలా మొహమాట పడింది. మొహమాటంతో ఆ అమ్మాయి ఏమో ఏం కాదు ఒట్టి డ్యాన్స్ అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా చిన్నగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. తర్వాత మగపిల్లని ఫ్రెండ్షిప్గా ఇదిగో మా ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసింది. తర్వాత అమ్మాయి జీవితం అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే దేనికి ఉపయోగించుకుందామా, ఎలా ఉపయోగించుకుందామా అనే ఆలోచన కలిగి ఉంటారు చాలామంది. అలాంటి ఆలోచన కలిగి ఆ అమ్మాయిని ఏం చేశారంటే పాడు చేసేసారు. అంతేకాదు అమ్మాయి ఏం చేసిందంటే ఆ ఫ్రెండ్ అమ్మాయికి ఏదో కూల్ డ్రింక్లో ముందు కలిపేసి ఇచ్చింది, ఆ అమ్మాయి మత్తులోకి వెళ్ళిపోయింది అనమాట. అయితే నలుగురిని పంపించేస్తున్నారు. పంపించేసిన తర్వాత వాళ్ళు తర్వాత అమ్మాయి ఏడుస్తా తర్వాత అమ్మాయిని అడిగితే నేను మా అమ్మకి మా నాన్న చెప్తా, పోలీసులు చెప్తానంటే జాగ్రత్త, నువ్వు కనుక మీ పోలీసులు కానీ మీ అమ్మ మీ నాన్న కనుక చెప్పావనుకో, ఇదిగో వీడియో నా దగ్గర ఉంది, ఇది నేను కనుక నెట్లో పెట్టాను అనుకో ప్రపంచంలో అందరూ నేను చూస్తాను, అది చూడలేక నా కూతురు ఇలాంటిదని మీ అమ్మ మీ నాన్న చచ్చిపోతారు అని చెప్పి బెదిరిస్తాను. చూడండి, ఇప్పుడు స్నేహితులు అంటే ఎలా ఉన్నారు అంటే, స్నేహం అంటే అదే అనుకుంటున్నారు. చెడ్డ స్నేహితులు ఎలాంటి స్నేహితులు, అది నువ్వు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎన్నుకోవాలి నీ ఫ్రెండ్స్, నువ్వు ఎవరిని ఎన్నుకుంటావు, ఎలాంటి ఫ్రెండ్స్ కావాలని నువ్వు కోరుకుంటున్నావు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, చెడ్డ పనులకి ఎంకరేజ్ చేస్తారు. పర్లేదు, నువ్వు మాట్లాడు నేను ఇంకో పక్కన ఉంటాను, మీ ఇద్దరు మాట్లాడు. ఎంకరేజ్ చేసే చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు గమనించుకొని అమ్మో ఇలాంటిదా నా ఫ్రెండ్ అని చెప్పి నువ్వు అవాయిడ్ చేసి పక్కకు రావాలి. అమాయకురాలమే కాదుగా, 16, 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిందంటే అమాయకమా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ చేష్టల వలన, వాళ్ళ క్రియల వలన, వాళ్ళ మాటల వలన వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుస్తుంది. కాబట్టి నువ్వు నెమ్మదిగా అవాయిడ్ చేయాలి కానీ పక్కకి రావాలి, కానీ యోసేపు లాగా పక్కకి రావాలి. అంతేగాని ఆ ఆకర్షణలో పడకూడదు. నీ స్నేహితుడు నువ్వు ఎలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు ఒక్కసారి నువ్వు గుర్తుకు తెచ్చు. యవనస్తులు ఈ దినాల్లో ఎక్కువ, యవనస్తులే కాదు పెద్దవాళ్ళలో కూడా ఉన్నారు చాలా మంది. ఎంకరేజ్ చేస్తారు, తప్పుడు పనులు చేయడానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు. నీకు మంచి స్నేహితుడా, మంచి స్నేహితురాలా? మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా, మేలు కోరుకునే స్నేహితుడు ఎప్పుడు కూడా నేను గాయం చేస్తాను. ఆ ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్రెండ్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తే ఎంజాయ్మెంట్ ఉంటుందా? ఈ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్? ఎస్ఐతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏ ఎంజాయ్మెంట్ ఉండదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే సినిమాలకి వెళ్ళొచ్చు, షికార్లకి వెళ్ళొచ్చు, పార్కులకి వెళ్ళొచ్చు.
జాగ్రత్త. ఎలాంటి ఫ్రెండ్స్ కలిగి ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. పెద్దవాళ్ళకు కూడా చాలామంది అంటారు, మా పిల్లలు మా ఫ్రెండ్స్ లాగా ఉంటారు, ఏది దాచుకోరు మా పిల్లలు అంటారు. అది చాలా పచ్చం. ఎందుకంటే నాకు కూడా ఉన్నారు 2 పిల్లలు. నాకు తెలుసు నేను అట్లా మోసపోయిందని. నేను కూడా అబ్బా అందరి పిల్లలు వేరు, నా పిల్లలు వేరు. ప్రతి తల్లి అనుకునేది. ప్రతి తల్లి ఏమనుకుంటుంది? అసలు శక్తి ఎవరికి తెలుస్తుంది? బయట వాళ్ళకి తెలుస్తుంది. అది బయట పడే వరకు మనం ఏమనుకుంటాము? అబ్బా నా కొడుకులంత మంచాడు, ఈ లోకంలోనే లేరు అని అనుకుంటాం. మా పిల్లలు నాకు అన్నీ చెప్తారు అనుకునేదాన్ని. అంత పచ్చి అవ్వదు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్కే ఎక్కువ చెప్తారు కదా. ఎందుకని వాళ్ళు నీకు మంచి చెడు ఏం చెప్తారు? చెప్పరు కదా. మంచి చెడు ఏమైనా చెప్తారా? చెడిపోతానంటే చెడిపో అంటారు. ఇంకా ఎంకరేజ్ చేస్తారే కానీ, ఎందుకంటే నిన్ను ప్రేమించటం లేదు కదా. నిన్ను ప్రేమిస్తే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఈ పాటలో? ప్రేమించు, నిజమైనది విడువనిది, ప్రేమించు నీ స్నేహం. ప్రేమిస్తున్నాడు, ప్రేమించే స్నేహం. అది ప్రేమ ఉండదు, నిజమైన ప్రేమ ఉండదు, నిజమైన స్నేహం ఉండదు. అందుకనే అలాంటి చెడ్డ స్నేహితులు కనుక ఉంటే ఎలాంటి మంచి వాళ్ళైనా సరే చెడిపోతారు. తల్లిదండ్రులు నా ఫ్రెండ్స్, లేకపోతే తల్లిదండ్రులు నా పిల్లలు నాకు ఏది దాచిపెట్టరు, అన్నీ నాతో పంచుకుంటారు అని కొంతమంది భ్రమలో ఉండిపోతారు. నాలాగనే. అందుకని ఉండొద్దు, పిల్లల్ని నమ్మొద్దు. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పరు. మీ యవ్వనస్తులు చెప్పండి, సరే ఒక మాట అడుగుతా, నువ్వు మీ అమ్మకి మీ నాన్నకి మొత్తం చెప్తావా? నువ్వు చెప్తానా? ఎవరైనా చెయ్యొచ్చు చెప్పండి, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. నిజమైన స్నేహితులు ఈ లోక శరీరానుసారంగా తల్లిదండ్రులు ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు, నిన్ను ప్రేమించిన వాళ్ళు, నీ కొరకు నీ మంచి కోసం ఏమైనా చేయగలిగిన వాళ్ళు. వాళ్ళకి చెప్పుకుంటే సమస్యలు కానీ ఏదైనా సరే వాళ్ళకి చెప్పుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం వాళ్ళు చూపిస్తారు కానీ ఫ్రెండ్స్ కాదు. మనకి బైబిల్లో చాలామంది ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు ఉన్నారు. అయితే మొదట మనము బైబిల్లో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడు. నువ్వు ఎన్నైనా నువ్వు ఎలాగైనా మాట్లాడు, వాళ్ళ హృదయం గాయపడేలాగా నువ్వు మాట్లాడు, అయినా సరే విడువక నిన్ను ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. అయితే ఇంకో చాట అనేక మంది స్నేహితులు కనుక ఉంటే ఎలా ఉంటుంది చూడండి. సామెతలు 18లోనే ఉంటుంది. బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపడును. హల్లెలూయా. సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. ఇక్కడ ఏంటన్నా, ఎక్కువ మంది స్నేహితులు ఉంటే నీకు నష్టం. విశ్వాసులకి మంచి స్నేహితులు సహవాసం ఎంతమంది ఉన్నా పర్లేదు, కానీ అన్యుల సహవాసం ఎక్కువ మంది ఉన్నారంటే నిన్ను అసలు ప్రార్థన కాదు కదా, దేవుని మందిరానికి కూడా రానివ్వరు. నీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? చెడగొట్టేవాళ్ళు. నష్టపోతావు
జాగ్రత్త. నీకు మంచి ఫ్రెండ్ ఒక్కళ్ళు చాలు. నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఏమవుతుందంట, బహుమంది చెల్లికాండ్రు కలవాడు, బహుమంది స్నేహితులు గలవారు ఏమైపోతాడంట, నష్టపోతావు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఆలోచించండి, ఎంతమంది ఉన్నారు నీ ఫ్రెండ్స్? అన్నిలు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? జాగ్రత్త, నష్టపోతావు. సామెతలు 13లోనే ఒక మాట ఉంటుంది చూడండి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోతాడు. జ్ఞానుల సహవాసం కలవాడు, వాడు ఎలాంటి వాడంట, జ్ఞానులతో సహవాసం చేసేవాడే జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఎవరంట? జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం కలవాడు అవుతాడంట. ఎవరితో సహవాసం చేస్తే? జ్ఞానము కలిగిన వారితో. జ్ఞానం కలిగిన వారు ఎవరు? జ్ఞానుల సహవాసం. అంటే జ్ఞానులు ఎవరు? యెహోవాకు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. జ్ఞానం, భయభక్తులు కలిగి ఉండటం. అలాంటి వారితో సహవాసం చేసేవాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం జ్ఞానం కలిగిన వాళ్ళమా, లేకపోతే జ్ఞానం లేని వాళ్ళం? జ్ఞానం కలిగిన వాళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం? మూర్ఖులంట, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. ఇందాకేమో నష్టపోతాడు అనుకోండి, ఇప్పుడు చెడిపోతాడు. ఎక్కువ మంది చెడికాడుతుంటే ఏమైపోతాడంట? చెడిపోతాడు. ఇక్కడ మూర్ఖులు సహవాసం చేస్తే, చెడిపోతాడు. అక్కడ బహుమంది ఎక్కువ చెలికాడు ఉంటే నష్టపోతాడు, చెడిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. హల్లెలూయా. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఏమైపోతారు? దేవునికి దూరం అయిపోతారు. రానివ్వరు నిన్ను. వాళ్ళ మాటలే ఆకర్షణగా ఉంటాయి. అరే ఇవాళ సినిమాకి వెళ్దాం రారా, ఏం చర్చిలో ఎప్పుడు చర్చైనా, ఆదివారం చర్చగా. మేము గుళ్ళకి వెళ్తున్నాం ఆ రోజు, ఏదో ఎప్పుడో. జాగ్రత్త. మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు కనుక మీరు వదిలేశారంటే రేపు వాడు నష్టపోతాడు, వాడు చెడిపోతాడు, పనికి మాలినవాడైపోతాడు. దేవునికి దూరం అయ్యాడు అంటే ఎప్పటికీ ఎవరు కూడా బాగు చేయలేరు. వాడు దేవునికి దూరం అయిపోతే తర్వాత ఎంత కన్నీరు కార్చిన ప్రయోజనం ఏమి ఉండదు. నీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్? అన్నిలు ఉన్నారా నీ పిల్లలతో సహవాసం చేసేవాళ్ళు? లేకుంటే దేవుని పిల్లలు ఉన్నారా? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? కాలేజీలో ఉండొచ్చు, కాలేజీలో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దని నేను అన్ను. అంటే అది వేరు, ఫ్రెండ్షిప్ వేరు, అంటే మాట్లాడటం వేరు, ఫ్రెండ్గా ఉండటం వేరు. కాలేజీలో చాలామంది ఉంటారు, మాట్లాడవచ్చు. వాళ్ళతో సహవాసం చేయకూడదు. సహవాసం అసలు మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం.
మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసం కంట? మనల్ని పిలిచింది ఎందుకు? యేసు మన తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? మనల్ని ఎందుకు పిలిచాడంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. హల్లెలూయా! నమ్మతగినవాడు. ఆయన కుమారునితో మనం సహవాసం చేయటానికే మనల్ని పిలిచాడు. హల్లెలూయా! ఎవరితో మనం సహవాసం చేయాలి? యేసు ప్రభుతో మనం సహవాసం చేయాలి. అయితే మనందరికీ తెలుసు, ఆదాము అవ్వలతో ఎవరు సహవాసం చేశారు? దేవుడు ప్రతిరోజునంట సాయంత్రం పూట, చల్లని పూట అంట ఆ తోటలోకి వచ్చి ఆదాము అవ్వలతో సహవాసం చేశాడు. దాదాపు అంట 100 సంవత్సరాలు అలా రోజు వచ్చి ప్రభు వాళ్ళతో సహవాసం చేస్తూ, వాళ్ళతో సహవాసం అంటే ఏంటి? అలా సహవాసం చేసినప్పుడు తర్వాత ఒక రోజు వచ్చింది. ఎవరు వచ్చారు? సాతాను వచ్చేసారు. సాతాను వచ్చేసరికి ఏమైపోయింది? వాళ్ళ సహవాసం ఏమైపోయింది? 100 సంవత్సరాలు చేసి దేవుడు ఎలాంటి వాడు, దేవుడు అనేది వాళ్ళకి తెలుసు. దేవుని యొక్క గుణలక్షణాలు తెలుసు. ఎందుకంటే 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తేనే వాళ్ళు అవుతారు. వాళ్ళ గుణలక్షణాలు ఏంటి, వాళ్ళ క్రియలు ఏంటి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి అని అన్నీ తెలిసిపోతాయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేస్తే. కానీ వీళ్ళు 100 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసి కూడా దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి, ఆయన స్వభావం ఏంటి అని తెలిసి కూడా ఒక్కసారి వచ్చి సైతాను వచ్చి ఒక్క మాట చెప్పగానే ఏమైపోయింది? చెడగొట్టే వాళ్ళు ఎలా ఉంటారు? చెడగొడతా ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు? నువ్వు మంచిగా భక్తిగా ఉండాలనుకుంటున్నావేమో, నువ్వు మంచిగా ప్రార్థనలో మంచిగా వాక్యం చదవాలనుకుంటే అప్పుడే వచ్చేస్తాడు సైతాను. వాక్యం చదవనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, ఆదివారం దేవుడి సన్నిధికి రానివ్వకుండా ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఫోన్లు చేస్తూ ఉంటారు. నువ్వు నిజంగా దేవుడి సన్నిధికి రావాలని మనస్సు కనుక ఉంటే ఏం చేస్తావు? ఆ రోజు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్. లేకుంటే కరెక్ట్గా చెప్పాలి, నేను రాను, ఈరోజు ఆదివారం నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నువ్వు గట్టిగా చెప్పగలిగేలాగా ఉండాలి. కానీ మనం అది చెప్పము, ఇది చేయము, స్విచ్ ఆఫ్ పెట్టుకోము, మనకి చెప్పే ధైర్యం కూడా లేదు. ఎందుకు ఈ దినాల్లో చెడిపోతున్నారు? అన్నిలు కాదు, అన్నిల గురించి నేను చెప్పట్లా. ఎందుకు చెడిపోతున్నారు అంటే దేవుని సన్నిధికి రాక, దేవునితో సహవాసం చెయ్యకుండా, దేవుని పిల్లలతో సహవాసం చెయ్యకుండా చెడిపోతున్నారు. అన్నిలతో సహవాసం చేసి. అయితే మన ప్రభువు మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు మీరు నా స్నేహితులు అంటున్నాడు. అది మనందరికీ తెలిసిన వాక్యం. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులుగా ఉంటారు. హల్లెలూయా. అసలు దేవునితో స్నేహం అంటే అది అసలు ఎంత ధన్యత. సృష్టికర్త అయిన దేవునితో స్నేహం. ఇప్పుడు ఎవరైనా స్నేహం చేయాలంటే కొంతమంది ఏం చేస్తారంటే తమకంటే కొంచెం లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అన్నిళ్ళు చూడండి, వాళ్ళకంటే కూడా తక్కువ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేయరు. వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకుంటారు. కానీ మన ప్రభు
సృష్టికర్త అయిన మన ప్రభు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు? వాళ్ళ కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి ఎంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మనకి తెలియాలని చెప్పి ఆయన ప్రాణం పెట్టి మన కొరకు మళ్ళా తిరిగి లేచి తండ్రి కుడిపాసం నుండి మన కొరకు మళ్ళీ విజ్ఞాపన చేస్తున్నాడు. అసలు ప్రాణం పెట్టే వారికంటే కూడా ఎక్కువ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరైనా ఉన్నాడా? తల్లిదండ్రులు పెడతారా ప్రాణం? పెట్టరు. కానీ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరో? మన ప్రభువు. హల్లెలూయా. అయితే మీరు నాకు స్నేహితులుగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు ఒక మాట. ఆశ ఉందా మనందరికీ? ఆశ ఉందా? ఎప్పుడన్నా చెప్పారా జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నారా? ప్రభు నా స్నేహితుడు అని చెప్పారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమి చెప్తారు? ఎవరెవరో పేరు చెప్తారు. ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండాలి మీకు? ఎస్ ఉండాలని ఆశపడుతున్నారా? మరి నా ప్రభుయే చెప్తున్నారు ఈ మాట. మీరు నాకు స్నేహితులుగా ఉండాలి అంటే ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు కనుక చేస్తే మీరు నా ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ ఫ్రెండ్స్ కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రాణం పెడతాడంట. అంతగా ప్రేమించాను మిమ్మల్ని, ప్రాణం పెట్టేంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు మరి నాకు స్నేహితులుగా ఉండాలి అంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే కనుక మీరు నాకు చేస్తారా? ఆజ్ఞాపించిన వాటిని చేస్తారా? అది వద్దు. చేస్తారా? ఆజ్ఞాపించిన వాటిని చేస్తారా? ఎవ్వరు చేతులు ఒక్కలేదు. ఇట్లా నానండి ఇట్లా చేస్తారా? మరి ప్రభు ఆజ్ఞాపించిన వాటిని చేస్తారా? అబ్బాయి ఇక్కడి నుంచి వస్తుందా లేకపోతే ఇక్కడి నుంచి వస్తుందా? అది గట్టిగా వస్తుంది. నిజంగా చెప్తే గట్టిగా వస్తుంది అన్నమాట. ధైర్యం గలవారమై ఉన్నాం అంటున్నాడు. ఇందాక ఏప్రిల్ రాసిన పత్రికలో ధైర్యం గలవారమై విశ్వాసంతో మాట్లాడుతున్నా అంటున్నాడు. మరి ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేస్తారా? ఒక్కళ్ళు కూడా అంటలా. సరే నాకు మీరు ఏం చెప్పట్లేదు కాబట్టి చేతులు ఎత్తండి, నాకు అర్థమవుతుంది. నేను దింపమనేలాగా దించొద్దు, నేను అందరినీ చూస్తున్నాను. ఏ సైతమ్మా ఎత్తమా? ఏ జ్యోతి? అందరూ ఎత్తారు. ఇంకా జ్యోతి ఎత్తలేదు, ప్రేమలత ఎత్తలేదు, కవిత ఎత్తలేదు, శిరీష ఎత్తలేదు అని నేను ఎత్తమంటే కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని నేను బలవంతం చేయండి. అయ్యో నేను ఎత్తకపోతే ఏమన్నా అనుకుంటారేమో పాస్టర్ గారు అని వద్దు. మీరు నిజంగా ఆజ్ఞాపించిన వాటిని చెయ్యాలని మనస్సు నాకుంది అని అనుకున్న వాళ్ళే చేతులు ఎత్తారు. ప్రేమలో తొక్కితే ఎత్తలేదు. మస్తాను ఎత్తలేదా? ఎత్తుతున్నావా లేదా? ఎత్తట్లే. అయితే వద్దు, ఫ్రెండ్ వద్దు, అంతేనా? సరే తెచ్చాను. అంతకన్నా ధన్యత ఏమన్నా ఉంటుందా ఈ లోకంలో? సృష్టికర్త అయిన దేవుడే నీతో ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఆకాశం ఉన్నాడు. ఆయనే మీరు నాకు స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నారా అంటున్నాడు. కోరుకుంటే నేను చెప్పిన పని మీరు చేయండి. చేస్తారా? వాక్యానికి విరోధముగా చెయ్యొద్దని చెప్తున్నాడు దేవుడు. అంతే. నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు. ఇప్పుడు మీకు ఉదాహరణగా బైబిల్లో మంచి ఫ్రెండ్ ఉన్నాడు దేవుడు. మంచి ఫ్రెండ్ దేవుడే చెప్తున్నాడు,
అబ్రహాం చెప్పట్లా నా స్నేహితుడు దేవుడు అంటలా, దేవుడే చెప్తున్నాడు నా ఫ్రెండ్ అబ్రహాం. హల్లెలూయా. ఎందుకు దేవునికి అబ్రహాం ఫ్రెండ్ అయిపోయాడు? అబ్రహాం గురించి దేవుడే సాక్ష్యం చెప్పే విధంగా నా స్నేహితుడు అని. ఇప్పుడు మనలో ఎవరితో దేవుడు అంటాడా? అంటాడా? అనడు. అంటాడా? అనడు. ఎందుకని? ఆయన ఆజ్ఞాపించిన వాడిని మనం ఏం చేయట్లేదు కదా. అసలు అబ్రహాం గురించి మనం తెలుసుకుంటే, అబ్రహాం గురించి మనందరికీ తెలుసు, ఎక్కువ ఎప్పుడూ చెప్తానే ఉన్నాం. అబ్రహాం గురించి తెలిసినప్పుడు అబ్రహాం ఎందుకు దేవునికి స్నేహితుడిగా మారాడో మనకి అర్థమైపోతుంది. మీకు యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. అతనికి ఎలాంటి పేరు కలిగిందంట? అసలు ఎప్పుడో అబ్రహాము, ఇక్కడ మళ్ళీ యాకోబు భక్తుడు అంటున్నాడు. పాత నిబంధన కాలంలో అబ్రహాం గురించి మళ్ళీ యాకోబు భక్తుడు అంటున్నాడు. అతనికి పేరు కలిగిందంట. ఏం పేరు? దేవుని స్నేహితుడు. హల్లెలూయా. దేవుని స్నేహితుడు అని పేరు అబ్రహాంకు కలిగిందంట. ఎట్లా కలిగింది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను, లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగి. నమ్ముట వలన, దేవుని నమ్ముట వలన నీతిగా ఎంచబడుతుంది, మరియు దేవుని స్నేహితుడు అనే పేరు కూడా కలుగుతుంది. హల్లెలూయా. మనకి ఇక్కడే కాదు, దేవుడే చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు? నా సేవకుడైన, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. నా స్నేహితుడు. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ సంతానాన్ని మనం ప్రేమిస్తామా లేదా? ప్రేమిస్తారా? ఇష్టమేనా? ఎందుకంటే అమ్మో నా స్నేహితుడు పిల్లలు. దేవుడు అన్నాడు, నా స్నేహితుడు అబ్రహాం, నా స్నేహితుని యొక్క పిల్లలు మీరు. అబ్రహాము సంతానము, అబ్రహాం స్నేహితుడైతే అబ్రహాం యొక్క పిల్లలు కూడా స్నేహితులేనా? మరి అబ్రహాం యొక్క క్రియలయ్యి, అబ్రహాం యొక్క క్రియలయ్యి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇప్పుడు మనం అందరం కూడా అబ్రహాము సంతానం, అవునా కాదా? అబ్రహాం ఎందుకు స్నేహితుడయ్యాడు? దేవుడై సాక్ష్యం చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహామా అంటున్నాడు. ఎందుకు? మోషే కూడా స్నేహితుడే. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నేను ముఖాముఖిగా నేను మాట్లాడానని చెప్తున్నాడు దేవుడు. మోషే కూడా స్నేహితుడని పిలుస్తున్నాడు. అబ్రహాం ఎందుకు స్నేహితుడయ్యాడు అంటే ఒకటే విధేయత. ఒక్కటే నేర్చుకున్నాడు అబ్రహాం. ఏం నేర్చుకున్నాడు? విధేయత. దేవుడు ఏది చెప్పినప్పటికీ కూడా వెంటనే విధేయత చూపించడం నేర్చుకున్నాడు. ఈ దేశాన్ని విడిచిపెట్టేళ్ళు, మీ బంధువుల్ని, మీ
స్నేహితులు కానీ నీ తల్లిదండ్రులు కానీ అందరిని విడిచిపెట్టి వెళ్ళంటే అబ్రహాం ఏం చేశాడు? మారు మాట, అది విధేయత. అక్కడ ఆ వాక్యం ఉంటుంది చూడండి, ఆదికాండంలో. వెంటనే ఆ మాట చెప్పంగానే అబ్రహాం ఏం చేస్తాడు చూడండి. 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన ప్రకారము ఇష్మాయేల్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టేశాడు. 13 సంవత్సరాలు పెంచాడు, పిల్లలు లేరు. ఎవరైనా సరే ఆయన సంతానమే కదా ఇష్మాయేల్. అబ్రహాంకి సంతానమే. నువ్వు విడిచిపెట్టు, పంపించేసేయి అన్నాడు దేవుడు. అయ్యో ప్రభువా, ఏంటి నాయన 13 సంవత్సరాలు నాయన నా సంతానం ప్రభువా, ఏంటి నాయన ఇన్నాళ్ళు ప్రేమించాను నా కుమారుని, ఇప్పుడు వదిలేయమంటావేంటి అని అన్నాడా? అన్నయ్య, మనం ఒక్కటి ఏదన్నా వదిలిపెట్టండి నా నిమిత్తం, లేకుంటే ఏదన్నా సినిమాలు మానేయండి, లేకుంటే చెడ్డ ఫ్రెండ్షిప్ మానేయండి, లేకుంటే ఆ టీవీలు మానేయండి అని చెప్తే అదే ఇంటలేదు. మనము కుమారుని విడిచిపెట్టమంటే విడిచిపెడతామా? ఏంటి ఇంకా మనం ఎలా దేవుని యొక్క స్నేహితులుగా మారుతామా? విధేయత. చెప్పిన వెంటనే పంపించేశాడు అబ్రహాం. యెహోవా చెప్పిన ప్రకారము. తర్వాత మళ్ళీ అంటున్నాడు దేవుడు, నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును నాకు. అప్పుడన్నా అన్నాడా? అయ్యా, ఇష్మాయేల్ని పంపించేశాడు, పోనీలే ఈ కొడుకు ఉంటాడు అంటే ఈ కొడుకును కూడా నీవు అప్పటిగా బలిగా ఇవ్వమంటున్నావు. ఏంటి ప్రభువా, నీ మాట విని నా బంధువులు విడిచిపెట్టాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టాను, ఈ గుడారాల్లోనే నేను నివసిస్తున్నానే. నువ్వు విడిచిపెట్టమన్నావు, అన్నీ విడిచిపెట్టి వచ్చాను కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావు అది తెలియకపోయినా కూడా నేను అన్నీ విడిచిపెట్టి వచ్చాను. నువ్వు చెప్పిన ప్రకారం నేను బయటకు వచ్చేసాను. ఇష్మాయిల్ విడిచిపెట్టమన్నావు, విడిచిపెట్టేశాను. ఆఖరిని కూడా పంపించేయాలా లేదా? ఇష్మాయిల్ పంపించటం. మళ్ళా ఇదేంటి నాయన, మళ్ళా ఉన్న ఒక్క ఈ కొడుకును కూడా ఇవ్వమంటావు అని అడిగాడా? విధేయత. యెహోవా చెప్పిన ప్రకారము. నోవహు కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా సమస్తం చేశాడంట. మోషే గాని నోవహు గాని యెహోవా చెప్పిన ప్రకారం అబ్రహాము అన్ని విషయాల్లో కూడా చేశాడు. ఏ ఒక్కటి కూడా ఇది ఎందుకు ప్రభా, ఇది ఎందుకు విడిచిపెట్టమన్నావు, ఇది ఎందుకు వద్దంటున్నావు అని అన్నాడా? ఒక్క మాట కూడా మాట్లాడాలి. అది విధేయత. నా కుమారుడి కంటే కూడా నా దేవుడు ఎక్కువ నాకు. ఎవరైనా అంటారా? నా కుమారుడి కంటే కూడా మొదట నాకు నా దేవుడు కావాలి. నా దేవుడు చెప్పిన ప్రకారం నేను చేస్తాను, అంతే. దుఃఖం ఉండదా? సర్లే ప్రభు, ఆలోచిస్తానులే, కొంచెం సారంతో మాట్లాడి కొంచెం, ఎందుకంటే తల్లి కదా, శారంతో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడి ఏదో ఒక డిసైడ్ చేసుకొని నీకు తర్వాత చెప్తాను అన్నాడా? చెప్పలా, అనలేదు. నిజంగా ఎంత విధేయతో చూడండి. సున్నతి చేయించుకున్నప్పుడు దేవుడు వెంటనే అక్కడ చెప్పంగానే అసలు ఆ మాట ఉండదు చూడండి. ఆదికాండంలో అది ఎక్కడ మరియు దేవుడు అబ్రహాం ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన
ఇస్సాకు తన కుమారుడికి సున్నతి కాదు. చెప్తాడు కదా. చూడండి 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం. 21వ వచనం నుండి, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచుదనని చెప్పాను. దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిల్ని, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాం ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, దేవుడు చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మను సున్నతి చేసెను. హల్లెలూయా. ఆ దినమందే, అప్పుడే దేవుడు చెప్పిన ప్రకారము. మనమైతే ఆలస్యం చేస్తాం కదా. వెంటనే విశ్వాసం ఎప్పుడు కూడా విధేయత చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? విశ్వాసం ఏం చూపిస్తుంది? విధేయత చూపిస్తుంది. అందుకనే విశ్వాసకు తండ్రి అన్నాడు అబ్రహాం. అందుకనే విశ్వాసకు తండ్రి కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం వెంటనే చేసేసాడు. ప్రతి పని కూడా, ఒకటి కాదు రెండు కాదు, దేవుడు ఏ విషయాలు చెప్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా చెప్పిన ప్రకారమే చేస్తున్నాడు. హల్లెలూయా. మరి స్నేహితుడు కాడా? ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇతడు నా స్నేహితుడు అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. చెప్పుకొనగలిగేలాగా ఉన్నాడు అబ్రహాం. ఆయన క్రియలు కానీ, ఆయన లోబడే విధానం కానీ అన్నీ కూడా దేవుడు గొప్పగా చెప్పుకునే విధముగా అబ్రహాము ఉన్నాడు. ఈ రోజు కూడా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాం. మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ అబ్రహాముకున్న క్రియలు మనలో లేవు. ఆ లోబడే స్వభావం, ఆ విధేయత మనలో లేదు. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు మనకెవరంట? నిజమైన స్నేహితుడు యేసయ్యే. హల్లెలూయా. ఆయన స్నేహము విడువక మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది స్నేహితులు ఉంటారు కదా, ఈ లోకరీతిగా ఈరోజు వీళ్ళతో మాట్లాడతారు, రేపు ఇంకొకరితో మాట్లాడతారు. ఇది అయిపోయింది, 10 రోజులు స్నేహం అయిపోయింది, మళ్ళీ ఇంకొకరితో మొదలు పెడతారు. మళ్ళీ వాళ్ళతో అయిపోతుంది, మళ్ళీ ఇంకొకరితో మొదలు పెడతారు. అది కాదు స్నేహం. విడువక ప్రేమిస్తున్నాడు మన ప్రభు. హల్లెలూయా. అది నిజమైన స్నేహం. కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎలానో తెలుసా, ఎప్పుడు చూసిన వాళ్ళని బాధ పెట్టేవాళ్ళుగా ఉంటారు. బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కాదు అని చెప్తున్నాడు భక్తుడు. ఆ భక్తుడు అంటున్నాడు తన స్నేహితులు చూసి, నా స్నేహితులు బాధకే కర్తలు కానీ బాధించే వాళ్ళే కానీ ఆదరణకి కర్తలు కాదు. నా స్నేహితులు ఎండమావులు లాంటి వాళ్ళు. నా స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటున్నాడు? ఎండమావులు లాంటి వాళ్ళు. యోబు ఎంత, నాకు అది చదివినప్పుడు అసలు యోబు ఎంత ఏ స్థితిలో ఉన్నాడో చూడండి. యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం మొదట ఈ యోబు యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం. షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని
ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండేనునని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకగా రేయిం పగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంటారు. ఎన్ని దినాలు కూర్చున్నారు? అతని బాధను చూసి, ఒక్కోసారి మనకు కూడా కదా ఎక్కడికన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బాధని చూసినప్పుడు మనకి ఏ మాట కూడా రాదు. వాళ్ళ బాధను చూసినప్పుడు, వాళ్ళ వేదన చూసినప్పుడు ఎలా ఓదార్చాలో మనకు అర్థం కాదు, మాటలు ఉండవు. వీళ్ళకు కూడానంట యోగును చూసినప్పుడు అసలు ఆ బాధ చూసి, ఆ అత్యధికమైన బాధను చూసంట వీళ్ళు నోటి మాట లేక అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక కన్నీరు విడుస్తూ ఏం చేశారంట, 7 రోజులు ఒక్క మాట అయినా మాట్లాడకుండా ఉన్నారంట. హల్లెలూయా. అతని బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి అతని బాధ ఎలా ఉందంట, అత్యధికంగా ఉంది. మరి అలాంటి స్నేహితులు నిజమే వాళ్ళ స్థలాలు విడిచి వచ్చారు. ఎందుకు? యోగు స్థితిని చూసి అతన్ని ఓదార్చడానికి, అతన్ని ఆదరించడానికి, అతన్ని బలపరచడానికి వచ్చారు యోగు దగ్గరికి. యోగు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి వీళ్ళు, ఏం చేయాలి వీళ్ళు? ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావు, నీ ఫ్రెండ్ బాధలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? వీళ్ళు మంచి స్నేహితులే, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మనం కూడా అంటాం స్నేహితులన్న మాటే, కానీ బాధలో ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు ఏం తప్పు చేసావో గుర్తు చేసుకో, నీ పిల్లలు ఏం తప్పు చేశారో, ఎందుకు లేకుండా ఇవన్నీ. చూడండి ఇక్కడ ఎక్కడంటే 8వ అధ్యాయం, యోగు గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. నాలుగో వచనం. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని పాపం. యోబేమో పిల్లలు 10 మంది కూడా చనిపోయి దుఃఖంతో ఉండి ఆరోగ్యం లేక గీక్కోవటానికి చిల్ల పెంకులతో గీక్కొని అంత బాధపడుతుంటే చూసిన వాళ్ళకి 7 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన బాధను చూసి మాట్లాడకుండా ఉంటే ఏమంటున్నారు యోగుతోటి? ఏమంటున్నారు? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, ఆ తిరుగు మాటను బట్టి ఆయన వారిని అప్పగించాడేమో అని మాట్లాడుతున్నారు స్నేహితులే. కొంతమంది స్నేహితులుగానే ఉంటారు, ఆదరించేవారుగా ఉండరు, కానీ దెబ్బి పొడిచేవారిగా, ఎగతాళి చేసేవారిగా, నువ్వు పాపం చేయకపోతే నీకెందుకు వస్తుంది ఈ కర్మ, నువ్వు పాపం చేయకపోతే ఎందుకు వస్తుంది ఈ వ్యాధి, నువ్వు పాపం చేయకపోతే నీ పిల్లలు ఇలా ఎందుకు అయిపోతారు, అలా ఎందుకు అయిపోతారు, వాళ్ళ దగ్గరికి వస్తే తెలుస్తుంది. అందుకనే యోబు బాధతో అంటున్నాడు. కానీ నాకు ఇది చదివినప్పుడు చాలా కొన్ని వాక్యాలు చదివాను ఉదయం. చూడండి 6వ అధ్యాయంలో కూడా 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారంట తన స్నేహితులు? ఎండిపోయిన వాగు. దానివల్ల ఏమైనా ప్రయోజనమా? వాళ్ళ దాహం ఏమైనా తీరుతుందా? ఎండిపోయిన వాగుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దాహం ఏమైనా తీరుతుందా? ఏమి తీరదు. ఎండిపోయిన వాగుల్లాంటి వాళ్ళు నా స్నేహితులు, నమ్మకూడని వాళ్ళు నా స్నేహితులు. మాయమైపోవు జల ప్రవాహముల వలెను. మాయమైపోయే జల ప్రవాహం పాపం అంటారు కదా, ఎక్కడ ఎడారులు ఎలా ఉంటాయి, నీళ్ళు ఉన్నట్లుగానే ఉంటాయి. అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతాయి, అవి నీళ్ళు కావాలి, మళ్ళా దూరంగా కనిపిస్తాయి, మళ్ళీ అక్కడికి పరిగెత్తుతాయి, మళ్ళీ అక్కడ. అలాంటి వాళ్ళుగా ఉన్నారు. మాయమైపోయే జల ప్రవాహము వలె
నమ్మకూడని వారైతిరి. హల్లెలూయా. చూడండి, యోబు స్నేహితుడు, మన స్నేహితుడు అలాంటి స్నేహితుడు కాదు. యేసయ్య అలాంటి స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడు. అక్కడ ఏముంటుంది? కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం. ఏ స్నేహం అంట ఇది? చిరకాలం ఉండేది. నిన్ను ఎడమును ఎన్నడు ఎడమాయనని చెప్పిన ప్రభు నిజమైన స్నేహితుడు. శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమించాను. శాశ్వతమైన కృప కలిగిన దేవుడు ఆయన. ఇలాంటి స్నేహితులు కాదు. నిజంగా ఆయనతో స్నేహం చేయాలనుకుంటున్నావా? నిజంగా సృష్టికర్త అయిన దేవుడే నీకు స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నావా? మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు అంటే తన ప్రియ కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడు. హల్లెలూయా. బయట వాళ్ళతో కాదు, అన్యులతో కాదు. నిబంధన చేస్తున్నాడు, నిన్నెన్నడూ విడవను, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను. హల్లెలూయా. అది నిజమైన స్నేహం. వాక్యంలో బైబిల్లో చాలా మంది ఉన్నారు. దావీదు యోనాతాను వాళ్ళ స్నేహం అయితే అసలు ఎలాంటి స్నేహం అంటే, యోనాతాను తన దావీదు ఆటంకంగా ఉన్నాడు, నేను రాజు కావటానికని తెలుసు. కానీ యోనాతాను దావీదును అంతగా ప్రేమించాడు. హృదయం కలిసిపోయిందంట. దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయి ప్రాణ స్నేహితుడిగా భావించాడు. కాబట్టి సౌలు అంటాడు, నీకు నీ రాజ్యానికి అతడు ఆటంకం అని చెప్పినప్పటికీ కూడా యోనాతాను ఏం చేస్తాడు? దావీదుకే సపోర్ట్గా ఉంటాడు. తన కత్తి ఇచ్చేస్తాడు, తన నడికట్టి ఇచ్చేస్తాడు, తన దుప్పటి ఇచ్చేస్తాడు. నువ్వు రాజు అవుతావు అంటున్నాడు దావీదుతో. నీకు నేను సహకారిగా ఉంటానంటున్నాడు యోనాతాను. ఎవరైనా అనగలుగుతారా? సౌలు రాజు, ఆ రాజు కుమారుడు తర్వాత రాజు అవుతాడు. కానీ యోనాతాను అన్నాడు, అంతగా ప్రేమించాడు దావీదు, ఆపద నుంచి తప్పించాడు యోనాతాను దావీదు తండ్రి చేతిలో పడకుండా. తెలుసు యోనాతానుకి దావీదు రాజు అవుతాడు, అందుకనే నిబంధన చేసుకున్నాడు, నేను ఒకవేళ మరణిస్తే నా సంతానాన్ని నువ్వేమీ చెయ్యకూడదు. అందుకని దావీదు తర్వాత యోనాతాను సంతానం ఎవరైనా ఉన్నారా అని రాజయ్యాక విచారించినప్పుడు యోనాతాను సంతానం మెఫీబోషెత్ ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి తన భోజనం బల్ల దగ్గర చనిపోయే వరకు అతను నా భోజనం బల్ల దగ్గర భోజనం చేయాలంట. సౌలుకు నాస్తంతా కూడా అతను ఇచ్చేస్తాడు. అంటే దావీదు యోనాతాను బట్టి యోనాతాను యొక్క సంతానానికి ఏం చేశాడు? మేలు చేశాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క సంతానమే. అబ్రహాం దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాము సంతానం మనం. అబ్రహామును బట్టి దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? చేస్తాడా? మేలు చేస్తాడు. కానీ మనం అబ్రహాము ఎలా విధేయత చూపించాడు, మనం కూడా అలాగనే విధేయత చూపించే వారిగా ఉండాలి. ఇంకా యోబు గ్రంథంలో ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 16వ అధ్యాయం. రెండో వచనంలోనే ఉంటుంది చూడండి. ఇలా ప్రతిఫలించారు ఇట్టి మాటలు అనేకులు నేను విన్నాను. మీరందరూ బాధ్యత కర్తలు కానీ ఆదరణ కర్తలు కాదు. ఏంటంట?
అందరు బాధకి కర్తలు మీరందరూ కూడా బాధకే కర్తలు కానీ ఆదరణకు వాళ్ళు చెప్తానే ఉన్నారు అవన్నీ. వాళ్ళ తర్వాత చదవండి, స్నేహితులు ఎలా మాట్లాడుతున్నారు. యోగుడు ఆదరణగా మాట్లాడాల, ఇంకా బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. అది తర్వాత దేవుడికి కూడా నచ్చలేదు. 42వ అధ్యాయంలో కనుక మనం చూస్తే దేవుడికి కూడా నచ్చల. అందుకనే యోగుని అంటున్నాడు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. నీవు మాట్లాడినట్టుగా నీ స్నేహితులు మాట్లాడటంలా, యుక్తమైన మాటలు నీ స్నేహితులు మాట్లాడలేదు. హల్లెలూయా. బాధకే కర్తలు కానీ ఆదరణకు వాళ్ళు కర్తలు కాదు. నిజమైన స్నేహితుడైతే నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కృంగిపోయి ఉన్న లేవనెత్తేలాగా వాళ్ళ మాటలు ఆదరణ కలిగించే మాటలుగా ఉంటాయి. కానీ నువ్వు ఇంకా బాధ పెట్టే మాటలు మాట్లాడు. నిజమైన స్నేహితుడు ఆ బాధల్లో వాళ్ళు కృంగిపోయే స్థితిలో నువ్వు వెళ్ళినప్పుడు నీ మాటలు వాళ్ళకి జీవాన్ని ఇచ్చేయిగా ఉండాలి, వాళ్ళని బలపరిచేయిగా ఉండాలి. కానీ వాళ్ళని బాధ పెట్టే మాటలుగా ఉండకూడదు. యోబు అంటున్నాడు, వాళ్ళు బాధకే కర్తలు కానీ ఆదరణకి వాళ్ళు కర్తలు కాదు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఉన్నది, అక్కడే చూడండి. ఇంకా మూడో నుంచి, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. నా స్థితిలో మీరుండిని అనలా నేనును మీ వలె మాట్లాడవచ్చు. అంటున్నాడు యోబు, గాలి మాటలు అయిపోయినాయా? మీరు మాట్లాడే గాలి మాటలు అయిపోయినాయా? ఒకవేళ నా స్థితిలో మీరు ఉంటే నేను కూడా మీలాగానే మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును. నేను కూడా ఒకవేళ నా స్థితిలో మీరు ఉన్నారనుకో, నేను కూడా అలాగనే మాట్లాడవచ్చు, మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూసి నేను కూడా తల ఆడించవచ్చు. ఇప్పుడు మీరు తల ఆడిస్తున్నారే, అలాగే నేను కూడా తల ఆడించవచ్చు. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుస్తానే కానీ నేను బాధ పెట్టను. హల్లెలూయా. మీరు నా స్థానంలో కనుక ఉంటే కనుక నేను బాధ పెట్టను. నేను మీలాగా బాధపడేలాగా నేను మాట్లాడను. నోటి మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. హల్లెలూయా. అది నిజమైన స్నేహం. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, గాలి మాటలు మాట్లాడుతున్నారు, కల్పించుకొని మాట్లాడుతున్నారు. మీరే కనుక నా స్థితిలో కనుక మీరు ఉంటే నేను ఇలా మాట్లాడను. మీరు మాట్లాడినట్టు మాట్లాడు, నేను ఓదారుస్తాను, నేను ఆదరిస్తాను, నేను నా మాటల ద్వారా మిమ్మల్ని నేను బలపరుస్తాను. ఎలాంటి స్నేహితులు మనకున్నారు? ఉన్నారా నీకు ఇలాంటి స్నేహితులు? బాధపట్టే స్నేహితులు ఉన్నారా? లేకుంటే నీకు ఆదరణ కలిగించే స్నేహితులు, ఓదార్చే స్నేహితులు ఉన్నారా? ఒక్క మాట ఎదుటి వాళ్ళని బలపరుస్తుంది. ఎదుటి వాళ్ళు కృంగిపోయినప్పుడు వాళ్ళని లేవనెత్తేది ఒకే ఒక్క మాట, వాళ్ళని ఆదరిస్తుంది. అందుకనే మన ప్రభు మాట మనల్ని ఏం చేస్తాయి? ఆదరిస్తాయి, ఓదారుస్తాయి, మనల్ని బలపరుస్తాయి, మనం పడిపోయినప్పుడు తిరిగి లేపుతాయి. అలాంటి స్నేహితులు కావాలి. ఇలా బాధకే కర్తలుగా ఉండి ఆదరణకు కర్తలు కానివాడు కాదు. హల్లెలూయా. చూడండి ఇంకా 19వ అధ్యాయంలోని చూడండి, మళ్ళీ ఇంకో మాట 2వ వచనం, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించారు. చూడండి, ఎన్నాళ్ళు ఎదురుగా కూర్చొని మాటలతో పొడి చేస్తానే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు.
అందుకని యోబు తట్టుకోలేక ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తూ ఉంటారు. మన ప్రభు మనల్ని ఎప్పుడైనా బాధించాడా? మన ప్రభు మనల్ని ఎప్పుడైనా అంటే ఇలాంటి మాటలు మాట్లాడి మనల్ని బాధ పెట్టేగా ఉంటాయా, లేకుంటే ఆదరణగా ఉంటాయా? ఆదరించే మాటలు మాట్లాడతాడా? మీరు ఎన్నాళ్ళు నన్ను బాధ పెడతానంటున్నాడు. అప్పటికైనా ఆ స్నేహితులు ఏమైనా మనసు మారేదా? నువ్వు తప్పు చేసావు, నీ పిల్లలు, నీ తప్పు లేకుంటే ఎందుకు చేస్తాడు దేవుడు అన్యాయస్తుడా అని చెప్పి నువ్వు తప్పు చేసావు, నీ పిల్లలు పాపం చేశావు, అందుకనే దేవుడు ఇలా చేశావు, నువ్వు అలా అన్యాయం చేసావు, వాళ్ళకి అన్యాయం చేసావు, వీళ్ళకి అన్యాయం చేసావు. ఆ స్థితిలో కూర్చున్న యోగును అలాంటి మాటలతో బాధ పెడుతుంటే వాళ్ళు నిజమైన స్నేహితులా? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలక్కొడతా ఉంటారు. ఆ శరీరమే నలక్కొట్టబడుతుంది. మానసికంగా కృంగిపోయాడు. అంటే ఆస్తంతా పోయింది, బాధే కదా ఉండదు. కానీ ఒక మాట దేవుడిని అనలేదు, కానీ హృదయంలో బాధ ఉంటుంది. శరీరము ఎక్కడ స్వస్థత అనేది అంత శరీరం అంతా కురుకులతో నింటుంది. ఇంకా అవి కాక ఈ స్నేహితులు ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళు మీరు మాటల చేత నన్ను నల్లకొడుతున్నారంట స్నేహితులు. ఎలాంటి స్నేహితులు ఉండాలి యోగికి? అయితే ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ ముగించేస్తాను చివరగా ఒక మాట. యోగ గ్రంథం 42 చూడండి. ఏడో వచనం 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. అంటే యుక్తమైన మాటలు మాట్లాడకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి, కానీ యోబు యుక్తమైన మాటలు మాట్లాడాడంట. అందుకని 8వ వచనం చివరిలో ఉంది చూడండి. 8వ వచనం చూడండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబుని మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. 10వ వచనంలో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి. చూడండి, అలా మాటలతో నలకొట్టిన బాధ పెట్టిన యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు. అది స్నేహం. యోబు మంచి స్నేహితుడే, కానీ వాళ్ళు అందుకని అంతగా బాధ పెట్టినప్పటికీ అంతగా నలకొట్టారు స్నేహితులు మాటల చేత. అయినప్పటికీ కూడా యోబు వాళ్ళని అంటే దేవుడు శిక్షిస్తానని చెప్పాడు కాబట్టి ఆ దేవుడు శిక్షించకుండా ఈ యోబు ప్రార్థన చేశాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మనం ఎవరైనా చేస్తామా? నేను మాటలతో ఒక్క మాట అంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తావా? చేయను. కానీ మన ప్రభువు చేస్తాడు కదా. యోబు చేశాడు, మన ప్రభువు కూడా ఏం చేస్తాడు? మన కొరకు మనం ఎలాంటి వాళ్ళమైనా సరే మన కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వం నుండి ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు మనకు? ఎలాంటి స్నేహితుడిని కలిగి ఉన్నాం మనం? అసలు నీకు స్నేహితుడిగా ఉన్నాడా? స్నేహితుడికి ఇప్పుడు మనకి స్నేహితులు ఉన్నారనుకోండి, మనకంటే కొంచెం ఎక్కువ స్టేజ్లో అంటే ఎక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రాగానే మనం ఏం చేస్తాం? స్నేహితుల్ని మంచిగా ఇంట్లోకి ఆహ్వానిస్తాం, అందరికీ పరిచయం చేస్తాం. కొంచెం పేరు గల అయితే ఇదిగో ఈయన నా ఫ్రెండ్, ఈయన కలెక్టర్,
లేకుంటే ఈయన ఎమ్మెల్యే అని చెప్పి అందరికీ పరిచయం చేస్తాం కదా. నా స్నేహితుడు, నా స్నేహితుడు, నా స్నేహితుడు ఈ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళ గురించి అందరికీ పరిచయం చేస్తాం. మనకు కొంచెం మనకి అతిశయం కూడా వస్తుంది వాళ్ళని బట్టి. అయితే మన స్నేహితుడు అయిన యేసు ప్రభుని మనం అందరికీ పరిచయం చేస్తున్నామా? ఆయన ఎవరో మనకంటే కూడా ఎక్కడున్నాడు? ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. ఆయన పాదం అంటే భూమి ఆయన పాదపీఠం. అయితే అక్కడ ఉన్న మన స్నేహితుడు ఎవరు? మరి మనం అతిశయించాలా లేదా? మనం ఎవరిని బట్టి అతిశయించాలి? మన ప్రభువుని బట్టి అతిశయించాలి. హల్లెలూయా. ఆయన మన స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒకవేళ నాకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటే మీరు ఏం చేయాలని చెప్తున్నాడు ప్రభు? ఏం చేయాలంటున్నాడు? నువ్వు ప్రభు అంటున్నాడు మీరు నా స్నేహితులుగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? ప్రభు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసిన యెడల ఆయన స్నేహితులుగా మనం మారుతాము. హల్లెలూయా. అందుకని అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఎందుకంటే అబ్రహాము అంతగా విధేయత చూపించాడు, లోబడ్డాడు. కాబట్టి అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాలి. మనం నమ్మి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిను, మరియు అబ్రహాము స్నేహితుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. మనం ఎలా పిలువబడుతున్నాం? స్నేహితులు ఎవరున్నారు మనకి? నిజమైన స్నేహితులు ఉన్నారా? నేను చివరిగా ఒక మాట చెప్తాను, మర్చిపోయాను. దేవుడు అంటున్నాడు స్నేహితులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు వాక్యంలో. మీకా గ్రంథంలో చూడండి, మీకా గ్రంథం 767వ పేజీ. 7వ అధ్యాయము 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో స్నేహితులందరూ అలాంటి వాళ్ళే. నీవు స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నా ప్రాణ స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ అన్న వాళ్ళని అసలు నమ్మొద్దు అంటున్నాడు. నేను చెప్పే మాట కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. నమ్మిక ఉంచొద్దు, నమ్మవద్దు. దేవుడు చెప్పిన మాట అది నమ్మతగినదా కాదా? మరి ఇప్పుడు చెప్పండి, మీకు నిజమైన స్నేహితులు ఎవరన్నా ఉన్నారు? ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఒక్కళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు ఉన్నారా? నువ్వు ఎవరికైనా స్నేహితురాలుగా ఉన్నావా? ఇలాగా యోగు స్నేహితులాగా, యోగులాగా ఏమంటాడు? మీరైతే నన్ను హింసిస్తున్నారు, నిందిస్తున్నారు, నలకొడుతున్నారు, మీ మాటల చేత మీరు బాధిస్తున్నారు, కానీ నేనే కనుక ఆ స్థితిలో ఉంటే, నా స్థానంలో మీరు కనుకుంటే నేను మాటల చేత మిమ్మల్ని నేను ఆదరిస్తాను, ఓదారుస్తాను. అలాంటి స్నేహం మనం ఎవరి పట్లన్నా చూపిస్తున్నామా? నువ్వు ఉన్నావా అసలు? ఎవరికన్నా స్నేహితుడిగా నువ్వు ఉన్నావా? అలాంటి స్నేహం. మేలు కోరి స్నేహితుడు గాయము చేస్తాడు. నిజమైన స్నేహితుడు నీ కష్టాలలో, నీ కన్నీళ్ళలో తోడుగా ఉంటాడు. నీ బాధల్లో నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బాధ పెట్టడు. ఎవరన్నా ఉన్నారా? దేవుడు అంటున్నాడు స్నేహితుని నీవు నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నీవు. హల్లెలూయా. నమ్మొద్దు, నమ్మిక ఉంచొద్దు. నువ్వు అనుకోవచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్ ఏమంటారు?
ఏదన్నా మంచి మాటలు చెప్తే, మేలు కోరి చెప్తే, ఏదన్నా నీ గురించి ఏదన్నా కొంచెం తేడాగా చెప్తే ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటికి ఎవరన్నా ఒక్కళ్ళ ఫ్రెండ్ ఉన్నారా? అంటే నీ చిన్నప్పటి నుంచి కానీ, ఇందాక వాక్యంలో ఉంది కదా, అనేక మంది చెలికాండ్రు ఉంటే వాళ్ళు ఏమైపోతారంట? నష్టపోతారు అంట కదా. నష్టపోతారు, నిజమే, నష్టపోతారు. నాకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మంది అన్నిలు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ నేను వాళ్ళతో మాట్లాడి దాదాపు ఒక 20 సంవత్సరాలు అయింది, 15-20 సంవత్సరాలు అయ్యింది. నా ఫ్రెండ్స్ ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అంత మంచి ఫ్రెండ్స్ అంటే దేవుడు చెప్పాడు కదా, ఎంత ముఖ్యమైన బెస్ట్ ఫ్రెండ్ అయినా నమ్మిక ఉంచదు అంటే. కాకపోతే మంచిగా మాట్లాడతారు, ప్రేమగా ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు, కానీ ఏ రోజు వాళ్ళతో నేను మాట్లాడలేదు. అంటే మాట్లాడటం అంటే నాకు ఇక్కడే టైం సరిపోతుంది, వాళ్ళతో మాట్లాడే టైం కూడా. మా ఊరు వెళ్ళినా కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళను, కారం చేరు వెళ్ళినా కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళను. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు వాళ్ళు అన్నిలతో స్నేహం చేస్తే అన్నిలకి ఏ మాటలు వస్తాయి? అన్ని సంబంధమైనవి మాట్లాడతారు. నీ ఆత్మ బలపడటానికి కానీ, నీకు మేలుకరమైన మాటలు కానీ అన్నిల దగ్గర నుంచి రావు. అందుకనే బహుమంది, ఎక్కువ మంది చెలికాడు ఉంటే అది నీకే నష్టం. మంచి స్నేహితుడు ఒక్కడు చాలు. హల్లెలూయా. ఆ మంచి స్నేహితుడు మనకున్నాడు. హల్లెలూయా. ఎవరు? మనం అనుకోవచ్చు, ఆయన అనుకోవాలిగా. మనం అందరం ఏమనుకుంటాం? నా స్నేహితుడు అనుకుంటున్నావా? చెప్తారా నా స్నేహితుడని ప్రభుని గురించి? చెప్తారా? మనం చెప్పుకుంటాం, కానీ ఆయన చెప్పాలి. నా స్నేహితుడు అబ్రహాము అని ఎలా చెప్పాడో, అబ్రహాము స్నేహితుడు అని దేవునికి పేరంట. అబ్రహాముకి ఏం పేరంట? దేవునికే స్నేహితుడు అని అబ్రహాముకి పేరు. హల్లెలూయా. అబ్రహాంకి ఏం పేరంట? దేవుని స్నేహితుడు అనే పేరు కలిగింది. దేవుడు కూడా చెప్తున్నాడు, నా స్నేహితుడు అబ్రహాము. కాబట్టి మనం అనుకోవచ్చు, నా స్నేహితుడు ఎస్సీ అని అనొచ్చు, కానీ దేవుడు మనల్ని అంటున్నాడు. ఒక్కటే, మనం ఆయన స్నేహితులుగా మారాలి అనే ఆశ ఉంటే ఒకటి చెప్తున్నాడు ప్రభు, మీరు నా స్నేహితులుగా ఉండాలి అంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చెయ్యండి, అప్పుడు మీరు నా స్నేహితులు అవుతారు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను. ఆమేన్. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది, నా యేసు స్నేహం. చిరకాల స్నేహం
ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే తన ప్రియ కుమారునితో సహవాసానికి పిలిచాడు. సహవాసము చేయటానికే మనల్ని పిలిచాడు. ఈ లోక స్నేహం కాదు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. లోకానే లేదంట ఇలాంటి స్నేహం. లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం మన యేసు స్నేహం. ఆయనే మనకి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? మన ప్రభు నా స్నేహితుడు అని మనల్ని గురించి చెప్పాలని కోరుకుంటున్నావా? మన ప్రభు అంటున్నారు, మీరు నిజంగా నా స్నేహితులుగా ఉండాలనుకుంటే నా ఆజ్ఞలను మీరు కైకొనండి, నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చెయ్యండి, అప్పుడు మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. నా స్నేహం స్థిరమైనది, శాశ్వతమైనది. దేవుని స్నేహం స్థిరమైనది. ఈ లోకానుసారంగా 10 రోజులు ఒకళ్ళతో చేసి 10 రోజులు ఇంకొకళ్ళతో చేసే స్నేహం కాదు. మన దేవుడు మనతో చేసే స్నేహం స్థిరమైనది, శాశ్వతమైనది. మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రాణం పెట్టేందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇలాంటి స్నేహితుడి కంటే ఇంకెవరైనా ఉన్నారా మనకి? ఈ లోక స్నేహం వద్దు. మన పిల్లలు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నారు మనం గమనించాలి. వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు చెడిపోతారు, నశించిపోతారు. గమనిస్తున్నావా? నీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? నీ పిల్లలు చేసేదానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? అన్నిటితో సహవాసం చేస్తుంటే నువ్వు ఎలా, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వు సపోర్ట్ చేస్తున్నావా వాళ్ళకి? నువ్వు వాళ్ళతో ఏకీభవించకూడదు. కొంతమంది స్నేహాలు ఉంటాయి, దొంగ స్నేహాలు ఉంటాయి. పై స్నేహం, బ్యాండ్లు కట్టే స్నేహం, వాట్సాప్ల స్నేహం, ఫేస్బుక్ల స్నేహం, ఇవి కాదు స్నేహం. నిజమైన స్నేహితుడు మన యేసు ప్రభు. మనం ఎలా ఉన్నా మనల్ని దేవుడు ఆదరించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు. మనల్ని బాధ పెట్టే వాళ్ళే ఉంటారు కానీ గాయపరిచే వాళ్ళే ఉంటారు, నరం కొట్టే వాళ్ళే ఉంటారు. కానీ స్నేహితుని యొక్క మాటలు మనల్ని ఆదరించేగా ఉండాలి, బలపరిచేగా ఉండాలి. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? నీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఈ రోజున మంచిగానే అనిపించవచ్చు, వాళ్ళు సంతోషంగానే ఉన్నట్లుగా అనిపించవచ్చు, కానీ చెడిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నష్టపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్నేహం శాశ్వతమైనది, స్థిరమైన స్నేహం దేవునిది. మనం మరణించే వరకు కూడా మనతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు మన ప్రభు. నిన్ను ఎన్నడూ కూడా విడువును, నిన్ను ఎడబాయను, నీకే అపాయము రాదు, నీ కుడి ప్రక్కనే నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను కాపాడేవాడు కొలకుడు నిద్రపోడంట. ఈ లోక స్నేహితులు ఎవ్వరూ కూడా నీ పక్కన ఉండరు, కానీ ఈ స్నేహితుడైతే నీ ప్రక్కనే ఉంటానంటున్నాడు, ఎప్పుడు నిన్ను కాపాడుతూ ఉంటానంటున్నాడు, నీ కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టానంటున్నాడు.
స్నేహం కావాలని కోరుకుంటున్నావు? దేవుడు చెప్తున్నాడు, నీ స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ ముఖ్య స్నేహితుని యొద్ద నువ్వు వారి యొద్ద నమ్మిక ఉంచవద్దు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు అందరూ అలాంటి వాళ్ళే. దావీదు యోనాతాను యొక్క స్నేహం అది వాళ్ళది స్థిరమైన స్నేహం. వాళ్ళ హృదయాలు ఏకమైపోయింది. చూడగానే హృదయం కలిసిపోయింది. ప్రాణ స్నేహితుడిగా భావించాడు యోనాతాను. ఆ ప్రేమ చాలా విలువైంది. ఆ చనిపోయినప్పుడు దావీదు ఎంతగా కన్నీరు కారుస్తాడు. ఇప్పటి నుంచి ఎవరు నీ స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నావు? నీ స్నేహం, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? నీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నావు. కౌశల్య ప్రార్థన. నేను ప్రేమిస్తే మాత్రం మేము వైకుంటుందండి. మీకు స్తోత్రాలు. నువ్వు చెప్పిన దానికి మేము లోపడతాం ప్రభా. నీకు స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి, మా సహాయకుడు నువ్వే కదా తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా నా దేవా, నీకు స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి చెప్తున్న ప్రభా, అబ్రహాము నాయన నేను నమ్మాడు తండ్రి. అయ్యా నా తండ్రి అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ప్రభా. నీకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధుడా అయ్యా నా తండ్రి నువ్వు చెప్పగానే ప్రభా అతనిలో నాయన అబ్రహాములో పడ్డాడు ప్రభా. నేనైతే కలిగి నాయన నేను ఎదుట ప్రవర్తించాడు తండ్రి. నీకు స్తోత్రము. అయ్యా నా తండ్రి నాయన నీకు ప్రభా ముందు ప్రభా నువ్వు అతని స్నేహితుడిగా ఎంచుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అబ్రహాము నా స్నేహితుడు అనిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా అయ్యా నా తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటావు తండ్రి. అయ్యా యోగు స్నేహితులైతే ప్రభా తన స్థితిని బట్టి నాయన దూరముగా నిలిచి చూచి అయ్యా నా తండ్రి నాయన ఆదరణ మాటలు లేకుండా ప్రభా అయ్యా నా తండ్రి నాయన గాయపరుస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. అతను ఓదార్చలేదు నాయన. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఎవడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. మీరైతే మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నాయన మీ ప్రాణం పెట్టినట్టుగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. స్తోత్రములు. పరిశుద్ధుడా సహాయకుడా నీకు స్థితి వందనాలు తండ్రి నాయన. విశ్వాసం తండ్రి నాయన మాట్లాడాలంటున్నావు తండ్రి. నీకు వందనాలు. అయ్యా నీకు స్థితి వందనాలు ప్రభా. నీ విశ్వాసం తండ్రి ఉంచినైన నీలో స్థిరపరచు బలపరచు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ లోక స్నేహం కాదు నాయన మీరు కోరుకునేది. అయ్యా అయ్యా జ్ఞాన సహవాసం ప్రభు. అయ్యా జ్ఞానవంతుడు అంటున్నావు తండ్రి. నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నాయన నీకు స్థితి వందనాలు. అయ్యా బుద్ధిహీనుల సహవాసం తండ్రి నాయన అది నా తండ్రి చెడ్డదంటున్నావు తండ్రి. నీకు వందనాలు. అనేకమైన తండ్రి చెలిపాలు ఉన్నవాడు చెడిపోనంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా సహాయకుడా నీకు వందనాలు తండ్రి నాయన. మేము నీతో
స్నేహం చేసేవారిలాగా మమ్మల్ని ఉంచి నాయన. ఈ లోక స్నేహం కాదు తండ్రి, నీకు వందనాలు. మనుషుల స్నేహం కాదు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నువ్వు నిజమైన ద్రాక్షగులు తండ్రి, నువ్వు నిజంగా ప్రేమించే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. నీతో మాకు సహవాసం దయచేయి ఆయన, నీతో మాకు స్నేహం దయచేయి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, సహాయకుడా, నీకు స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కృపతో దయతో మా ప్రార్థన ఆలకించిన తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, నీకు స్థుతి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీలో మమ్మల్ని స్థిరపరిచేయను ఆజ్ఞాపించినంత ప్రభువా మేము పాటించి నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, ఎందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మాకు దయచేయి తండ్రి, నీకు స్తోత్రాలు. అప్పుడు నాయన మేము స్నేహితులను పిలుస్తానన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, నిజమైన జీవితం మాకు దయచేయి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, మేము నిన్ను ప్రేమిస్తే నువ్వు మమ్మల్ని తప్పిస్తావు నాయన, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నాయన, మేము నిన్ను ప్రేమిస్తే ప్రభువా, అయ్యా నా తండ్రి, అయ్యా మమ్మల్ని ఘనపరిచే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయకుడా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యం అంతా నాయన మా హృదయంలో పదిలపరచు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, మేము ధ్యానిస్తూ నేను స్తుతించే వారిలాగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రములనైనా మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా ప్రభా, అయ్యా ఈ చెడ్డ దినాల్లో తండ్రి నాయన, ఈ అపాయకరమైన దినాల్లో తండ్రి మమ్మల్ని సజీవులకు ఉంచావు తండ్రి, నీకు స్తోత్రములు. 7 నెలలు నాయన అయ్యా నీ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకై నీకు స్తోత్రములు అయ్యా. 8వ నెల ఆగస్టులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ నెలంతా కూడా ప్రభా అయ్యా నీ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచండి నాయన, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నాయన, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, ఇశ్రాయేలు దేవుడు కొనకడు నిద్రపోడు అని ప్రభా. యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటున్నావు దేవా, నీకు స్తోత్రములు. ఆయన నీ ప్రాణమును కాపాడును అంటున్నావు దేవా, నీకు స్తోత్రములు నాయన. ఇది మొదలుకొని నిరంతరము అయ్యా మమ్మల్ని కాపాడే దేవుడు అని నాయన నీ వాక్యం సెలవిస్తుంది నాయన. మా రాకపోకలు ఎందుకు కూడా నా తండ్రి నువ్వు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్న దేవుడు తండ్రి. అందుకనే ప్రభా మేము ధైర్యంగా మాట్లాడగలిగే వారిగా ఉండాలి ప్రభా. విశ్వసించి తిని కనుక నేను మాట్లాడుచున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు నాయన, నీకు స్తోత్రములు. అయ్యా విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారంగా మమ్మల్ని ఉంచు నాయన, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రభా, అయ్యా మేము నువ్వు చేసిన వాగ్దానాలు ప్రభా నాయన, నీకు స్తోత్రములు నాయన. ఆ వాగ్దానాలు మేము విశ్వసించి నాయన వాటిని స్వతంత్రించుకునే వారిగా మాకు సహాయం చేయి తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా నిజమైన స్నేహితుడు నువ్వే నాయన, ఎవ్వరూ కూడా నిజమైన స్నేహితులు లేరు నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నిజమైన స్నేహితుడైతే విడువక ప్రేమిస్తాడని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అవును నాయన, మేము ఎలాంటి వారమైనా సరే నాయన అయ్యా మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభా మమ్మల్ని నాయన నువ్వు కాపాడుచున్న దేవుడు తండ్రి, ప్రేమిస్తున్న దేవుడు నాయన. మమ్మల్ని ఎన్నడూ కూడా నువ్వు చెయ్యి విడిచిపెట్టలేదు నాయన. అయ్యా తండ్రి, కుడిపాసు నుండి ఇంకా మా కొరకు నాయన అయ్యా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా స్తోత్రాలు చెల్లించుకున్నాం. నిజమే నాయన, అబ్రహాముని నీకు స్నేహితుడిగా ఉన్నాడని చెప్పావు ప్రభా. నా స్నేహితుడైన అబ్రహామా అని పిలుస్తున్నావయ్యా, నీకు స్తోత్రములు నాయన. అవును నాయన, అయ్యా అబ్రహాముకి నాయన దేవుని స్నేహితుడని పేరుందంట ప్రభా. నేను అంతగా ప్రేమించి నా ఏకైక కుమారుడైనా సరే నీ తర్వాతనే అని చెప్పి నా తండ్రి అయ్యా నీ మాటగా విధేయత చూపించాడు కాబట్టి ప్రభా అయ్యా నాయన అయ్యా నువ్వు స్నేహితుడని పిలుస్తున్నావయ్యా, నీకు స్తోత్రములు. ఇప్పుడు కూడా ప్రభా మీరు నాకు స్నేహితులుగా ఉండాలి అంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాటి ప్రకారం మీరు చేస్తే మీరు నా స్నేహితులు అంటున్నావు నాయన. నువ్వు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అబ్రహాం చేశాడయ్యా, అలాగునే మమ్మల్ని కూడా చేయమంటున్నావు. అలా చేస్తేనే మీరు నా స్నేహితులు అంటున్నావు దేవా. అయ్యా నీకు వందనాలు.
అయ్యా అయ్యా ఈ లోక స్నేహం వద్దు నాయన, ఈ లోకస్తులతో స్నేహం మాకు వద్దు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం అయ్యా. నీతో స్నేహం చెయ్యాలి, నీ బిడ్డలతో మేము స్నేహం చెయ్యాలి కానీ ప్రభా లోకస్తులతో వద్దు నాయన. నీకు వందనాలు. బహుమంది చెడికంటుంటే అయ్యా అది అయ్యా నష్టం అంటున్నావు నాయన. నీకు వందనాలు. చెడిపోతారంటున్నావు దేవా. అయ్యా నీకు స్తోత్రాలు. మా స్నేహితులు అయ్యా మేము ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాము ఓ ప్రభువా. అయ్యా మేము స్నేహితులుగా ఉంటున్నాం అనుకుంటున్నామే కానీ ప్రభువా అయ్యా వారిని అయ్యా మేము వారి సమస్యలు వచ్చినప్పుడు అయ్యా వాళ్ళు బాధల్లో వేదనలో ఉన్నప్పుడు ప్రభువా అయ్యా మేము నిజమైన స్నేహితులుగా వాళ్ళని ఆదరిస్తున్నామా నాయన. లేకుంటే యోగు స్నేహితుల్లాగా వాళ్ళని బాధపరుస్తున్నామేమో నాయన. అయ్యా వాళ్ళని మాటలతో నెలకొడుతున్నామేమో దేవా. నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నాం. అలా ఉండొద్దు నాయన. అయ్యా నువ్వు చెప్పావు తండ్రి అయ్యా నా స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు అంటున్నావు దేవా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ యందే మేము నమ్మిక ఉంచాలి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా సహాయం చేయండి ప్రభువా. మీరు కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా నీకు స్తోత్రములు అయ్యా. జ్ఞానము కలిగిన వాళ్ళే నాయన అయ్యా. నా తండ్రి జ్ఞానుల యొక్క సహవాసాన్ని కోరుకుంటారంట ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మూర్ఖుల సహవాసం వద్దు నాయన, జ్ఞానుల సహవాసం అయ్యా కోరుకునే వారిగా మేము ఉండటానికి కూడా మాకు సహాయం చేయండి అయ్యా. నీతో సహవాసం చేసే కృప నాయన నాకు మాకు అందరికీ కూడా దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ దాసుని నన్ను మా కుటుంబాన్ని అయ్యా నాయన అయ్యా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా. ఎవరు ఏ సమస్యలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వైరస్ ఏ కుటుంబంలోనికి కూడా వెళ్ళకుండా, ఏ తండ్రి ఏ గుడారంలోనికి వెళ్ళకుండా ప్రభు, ఏ అపాయం ఎలాంటి కీళ్ళు తొందరలు నాయన ఏ తెగులు గుడారం సమీపించకుండా ప్రభు ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచె నీ కాపుదల దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకొస్తున్నాం తండ్రి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎందుకంటే ఐగుప్తు దేశం అంతా తెగులు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు గృహాల్లోకి ఏ తెగులు రాలేదు నాయన. నాడు ఉన్న దేవుడు నేడున్నావు ప్రభు అయ్యా. ఆ రోజున జరిగిన వాటిని మేము చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం నాయన. మా గృహాల్లోకి ఏ తెగులు రాకుండా తండ్రి నువ్వు ఎలా కాపాడుతున్నావో అయ్యా మేము చూస్తూ ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సాక్ష్యం ద్వారా మేము నీ నామాన్ని మహిమపరిచే కృప మాకు అందరికీ దయచేయమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.